నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారే వద్దన్నారు షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అన్నా కూడా అని. సో ఇప్పుడు ఆయనే షర్మిల గారిని అటు కాంగ్రెస్ పార్టీలో కలిపారని, ఏపీ పాలిటిక్స్‌లోకి ఆమెని ఎంటర్ చేశారని చెప్పేసి వార్తలైతే వైరల్ అవుతున్నాయి. మరి దీంట్లో వాస్తవం ఎంతుందంటారు సార్? అంటే ఈ వార్తల్లో కొంతవరకు వాస్తవం ఉందండి. అది హ్మ్. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారైతే షర్మిల గారిని కాంగ్రెస్‌లో ఆహ్వానించడానికి నో అయితే అనలేదు. బట్ ఎక్కడ బయటుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందన్న భయం. రెండవది ఏంటంటే ఆవిడ కలిస్తే ఆవిడ కొన్ని సీట్లు కేటాయించబడాలి. ఎంతవరకు నెగ్గుకొస్తుందననే సందేహంతో ఉండొచ్చేమో గానీ వద్దనలేదు. బట్ ఆయన ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కక ముందే కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఇక్కడ ఎలాగైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. తెలంగాణ ప్రకటించింది మేమే. అలాంటిది అటు ఆంధ్రాలో పూర్తిగా నష్టపోయాం. భూస్థాపితం అయిపోయింది. ఎంత ప్రకటించిన తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్‌కి వాల్యూ లేకుండా పోయింది. 10 ఏళ్ళు వీళ్ళే పరిపాలించారు. మా స్థానం ఏంటి? మేమెంత బాధపడి ఒక రాష్ట్రాన్ని కూడా కోల్పోయామే ఆఖరికి. హ్మ్. చాలా బ్యాడ్ అయిపోయాం కదా! మా పరిస్థితి ఏంటి? ఎలాగైనా తీసుకురావాలి. తీసుకొచ్చిన మరుక్షణం ఆంధ్రాలో కూడా కాంగ్రెస్‌ని లేవనెత్తాలి, బతికించాలి అని అప్పట్లోనే కొన్ని వార్తలొచ్చాయి. వార్తలో వాస్తవం ఉంది. హ్మ్. దానికి రేవంత్ రెడ్డి గారు ఎలా అంటే టీడీపీలో ఒకప్పుడు చేశారు కాబట్టి, టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారితో ఉన్నప్పుడు 2 కళ్ళు నినాదంతో కొంతవరకు పనిచేశారు కాబట్టి, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి నేషనల్ లీడర్ నిజంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి జాతీయ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్. సో, ఆయన మీద కొన్ని విమర్శలున్నాయి. ఈ ఉద్యమంలో పెద్దగా పని చేయలేదు అని. నిజమే. పని చేయకపోయి ఆయనకి 2 రాష్ట్రాలు, 2 కళ్ళు ప్రతి ఒక్కరు కావాలి నేషనల్ పార్టీ అన్నాక. కదా! ఇప్పుడు టీఆర్ఎస్ కూడా మాకు తెలంగాణే ముఖ్యం, మాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఆంధ్రోడివా ఇట్లా మాట్లాడినోళ్ళు మరి బీఆర్ఎస్ ఎందుకు పేరు మార్చారు? మళ్ళీ జాతీయ పార్టీ అవుదామనే కదా, హ్మ్. విస్తరిద్దామనే కదా. అవును. సో ముందు నుంచి మీకు వాదం ఉంది. కాకపోతే అధికారం కోసం తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు మీరు కదా. హ్మ్. సో ఈయన అలా కాదు, మొదటి నుంచి అలాగే ఉండడం వల్ల ఈయన ఉద్యమంకి వెన్నుపోటు పొడిచాడు, ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు అని వాదనలు వినిపించాయి. హ్మ్. సో రేవంత్ రెడ్డి గారు అవేవి పట్టించుకోలేదు. ఆయనకి తెలంగాణ ముఖ్యమే, పార్టీ కూడా ముఖ్యమే. అవును. ఆ దీంతోనే ఆయన ఖచ్చితంగా ఇంకో వార్త వచ్చింది ఏంటంటే పీసీసీ పదవి దక్కించుకున్న మరుక్షణం ఆయన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇక్కడ ఫామ్ చేస్తాను, నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించాలి, అలాగే నేను కాంగ్రెస్లో కూడా బతికిస్తాను అన్నట్టుగా కూడా ఆయన ప్రామిస్ చేశారు, లేదంటే మాట ఇచ్చారు, సంథింగ్ ఎట్లాగైనా ప్రయత్నిద్దాం అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. హ్మ్. మేబీ అయినా అయిండొచ్చు అవి. సో అనుకున్నట్టుగానే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆయన వచ్చాకే కాంగ్రెస్ గాలి మరింత వీచింది. అవును. అన్ని సమీకరణాలు, అన్ని సీనియర్ లీడర్ని కలుపుకుంటూ పోయి మొత్తానికి ఈ రోజు పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన కూడా శరవేగంగా దూసుకెళ్ళిపోతాడు. రోజుకో సమావేశం, రోజుకో పథకం, రోజుకో సమీక్ష అన్నీ కదా. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ షర్మిల గారిని ప్రిఫర్ చేసి, ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిల. ఈ రాజశేఖర రెడ్డి గారు ఎవరు? కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి అయిన అభ్యర్థి. హ్మ్. కోర్స్ దురదృష్టవశాత్తు మన మధ్యలో లేరు. సో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఖచ్చితంగా ఆంధ్రాలో ఆవిడ్ని ఆదరిస్తారు అవును. కదా. ఆడబిడ్డ కాబట్టి. హ్మ్. జగన్ గారిది ఎలాగో వ్యతిరేకత ఉంది కాబట్టి ఇదే సరైన సమయము, ఇదే అదను చూసి ఆమెని ఇక్కడ పీసీ చీఫ్ చేయాలి అన్నట్టుగా ఆయనే ప్రపోజ్ చేశారు. అంటే అధిష్టానం ఆలోచన కూడా ఇదే, కాంగ్రెస్ని పూర్తిగా నేలమట్టం అయిపోయిన కాంగ్రెస్ని కాస్త లేపుదాము, ఇప్పుడు కాకపోతే 2029 ఎలక్షన్స్లో అయినా మనం అంటూ నిరూపించుకుందామనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉంది. మేబీ ఇప్పుడు షర్మిల గారితో కొంత సహకారం అవ్వచ్చు ఓటు బ్యాంక్ పెంచుకునే అవకాశంలో. సో అందుకు దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఒత్తాసు పలికారంట. ఇప్పుడు ఆవిడకి పార్టీ విలీనం చేశాక ఒక పదవిని ఇవ్వబోతున్నారు. అయితే ఆ పదవికి ఆవిడ కాస్త భయపడుతున్నారు. అంటే మేబీ పెద్ద బాధ్యత, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే సీనియర్ నాయకుల సమూహం కదా. రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన చాకచక్యంతో, ఆయన మేధావితనంతో, ఆయన వాక్ చాతుర్యంతో హ్మ్. అంతమంది సీనియర్లను కూడా ఇప్పుడు అంటే అడ్జస్ట్మెంట్గా అన్నిగా సమన్వయం చేసుకుంటూ వెళ్ళి ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోగలిగారు. ఈవిడ ఇంకా అంత అనుభవం లేదుగా. అవును. టీపీసీ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టి కూడా కొన్ని సంవత్సరాలు అయ్యింది, కొద్ది సంవత్సరాలు పోనీ 1 or 2 years. హ్మ్. ఈ అనుభవం సరిపోదు. దానికి తోడు ఒక బరువైన బాధ్యత కాబట్టి అట్లీస్ట్ సీట్లు సంపాదించకపోయినా, గెలవకపోయినా, ఓటింగ్ బ్యాంక్ అయినా పెంచకపోతే ఖచ్చితంగా అందరూ విమర్శిస్తారుగా. అవును. ఇవన్నీ పక్కన పెడితే సొంత అన్న మీద కూడా ఆ స్థాయిలో నుండి విమర్శించాలిగా. అది కొంచెం ఇబ్బందికరమైన అంశమేగా. హ్మ్. మనం మరోవైపు వార్తలు చూస్తున్నాం, అన్నా చెల్లెళ్ళు ఎడమొహం పెడమొహం, అవును. ఏవో చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చాయని ఆవిడ కూడా కొన్నిసార్లు మీడియా సంబంధంగా మాట్లాడారు.
కదా. అలాగా ప్రతీది కూడా అంటే ఎలా ఎలా ఉంటుందంటే ఇవన్నీ బరువులు ఆలోచించి ఒకవేళ ఆవిడ కనీసం మోస్తరుగా కానీ చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ విమర్శలు ఎదుర్కోవాలి, సీనియర్ నుంచి విమర్శలు ఎదుర్కోవాలి, అధిష్టానం నుంచి విమర్శలు ఎదుర్కోవాలి. సరే ఎందుకులే ఏఐసీసీలో కీలక పదవి తీసుకుంటే సరిపోతుందా అనే ఆలోచన కూడా ఆవిడలో ఉంది. బట్ దానికి రేవంత్ రెడ్డి గారు కొంత సహకారం ఇస్తూ లేదు అంటే దాన్ని బయటగా ఆవిడ అలా చెప్పకుండా ఇవాళ వచ్చిన వార్త ఏంటంటే పీసీ చీఫ్ అంటే ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్న పని, అంత ఖర్చు బేర్ చేయలేము, పైగా బాధ్యత కూడా పెద్ద బాధ్యత, అందుకు షర్మిలా గారు అలాంగ్ విత్ బ్రదర్ అనిల్ గారు ఆయన కూడా కొంత వెనకడుగు వేస్తున్నారన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి ఈరోజు. బట్ అది అది బయటికి చెప్తున్నారు కానీ అసలు విషయం నేనైతే అన్నయ్యతోనే పోటీ పడాలి, అన్నయ్యనే విమర్శించాలనే దృక్పథంతో మేబీ ఇప్పటికే రేపు ఇంకోటి కొడుకు పెళ్లి కూడా ఉంది ఫిబ్రవరిలో. ఒకవేళ మార్చిలో ఎలక్షన్లో, మార్చి ఎండింగ్ ఏప్రిల్ ఎలక్షన్స్ అంటే ఫిబ్రవరిలోనే డిక్లేర్ చేసేస్తారు, ఫిబ్రవరిలోనే కొడుకు పెళ్లి ఉంది. అటు కొడుకు పెళ్లికి ఇదవుతారా, ఇటు పక్క అన్ని నియోజకవర్గాలు తిరుగుతారా, ఎంత బరువు బాధ్యతలే కదా అవి. ఇప్పుడైతే ప్రకటించారో మళ్ళీ పోలింగ్ తేదీ వరకు కూడా కంటి మీద కునుకుండదు కదా, తిరుగుతూనే ఉండాలి, క్యాన్వాసింగ్ చేయాలి, మాటలు పడాలి, మాటలు అనాలి, ఆరోగ్యం చూసుకోవాలి, ఒకవైపు పెళ్లి బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నిటికీ భయపడి లేదంటే ఆలోచించి, భయపడిన కాదు, ఇవన్నీ నేను సక్రమంగా చేయగలనా అని ఆలోచించి స్టెప్ బ్యాక్ అయ్యి ఉండొచ్చు. బట్ దానికి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. అవసరమైతే ఫండింగ్ కూడా ఫండింగ్ కానీ ఎటువంటి మారల్ సపోర్ట్ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ అది అయితే అవ్వచ్చు కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి చాకచక్యం, ఆయన తెలివితేటలు, ఆయన సామర్థ్యం కూడా మొన్న ఎలక్షన్స్ లో చూసాం. కాబట్టి ఈసారి ఆవిడ కూడా సపోర్ట్ ఇస్తూ కాంగ్రెస్ ని ఎలాగైనా మళ్ళీ ఆంధ్రాలో పైకి తేవాలనే ఉద్దేశంలో ఉన్నారు. సక్సెస్ చేసినా చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారి మీద నాకు ఆ నమ్మకం ఉంది. షర్మిలా గారు కాస్త రాజశేఖర్ బిడ్డగా జనాల్లోకి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలా వెళ్తే ప్రజలైతే ఆదరిస్తారు. మరీ సీట్లు సంపాదించేస్తారు, గెలిచేస్తారని అన్న కానీ ఓ మోస్తారు అంటే ఏమి సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ కదా. ఏమి నథింగ్ గా ఉన్న ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి సంథింగ్ గా తీసుకొస్తారని నాకు అనిపిస్తుంది. దానికి రేవంత్ రెడ్డి గారు మారల్ సపోర్ట్ ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి, తెలుగు వారం కదా, పైగా అంతా ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ తరఫున, ఆ నినాదంతో జనంలోకి వెళ్తే ఖచ్చితంగా ఇది అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అటు షర్మిలని కాంగ్రెస్ పార్టీలో చేర్చడం అంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికా, లేకుంటే వైసీపీ ఓట్లు చేర్చి టీడీపీని కదా ఫేవర్ చేద్దాం అనుకుంటున్నారు? రెండు అవ్వచ్చు. మీరు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇచ్చారు, ఆప్షన్ సి పైవెన్యూ మేబీ అంటే అలా అని ఉంటది. కానీ ఎలాగో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి కాంగ్రెస్ ని ఎలాగైనా పైకి తీసుకొస్తానని మాట ఇచ్చారని అంటున్నారు కాబట్టి ఎంతో కొంత బలపడుతుంది కదా షర్మిలా గారు వెళ్తే. అంటే నష్టం ఎవరికంటే మాత్రం వైఎస్ఆర్సీపీకి. టీడీపీకి ఎలాగో ఆల్రెడీ దాన్ని ఏమంటారు, ఆ మేనియా వచ్చేసింది, ఆ గ్రాఫ్ పెరిగిపోయింది టీడీపీకి. చంద్రబాబు గారు అరెస్ట్ ముందు, అరెస్ట్ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎందుకు పెరిగిపోయిందంటే ప్రభుత్వ వ్యతిరేకతే. ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని రీజన్స్ ఒక్కొక్కరుగా పార్టీ విడిచి వెళ్ళడం ఇవన్నీ ఉండడం వల్ల వైఎస్ఆర్సీపీ డౌన్ అయిపోయింది, టీడీపీ పెరిగింది. దానికి కాస్త జనసేన తోడైంది, మరి కాస్త ఇంకో మెట్టు పెరిగింది కదా. సో ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఏం చీల్చినా వైసీపీకే ఇబ్బంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రెండు కళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలా గారు. ఒక కన్నుకి కొంతమంది ఒకే ఇంట్లో ఇద్దరు రాజశేఖర రెడ్డి గారు పెట్టలేగా, నువ్వు దానికే నేను దీనికి వేస్తా అంటారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతో జగన్మోహన్ రెడ్డి గారే దగ్గర చేసిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆయన కూడా చెప్తున్నారు చాలా మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను, పాత వాళ్ళకి ఇవ్వనని. ఆ పాత వాళ్ళందరూ ఏమవుతారు, ఇంకో టీడీపీ జనసేనకి వెళ్ళడానికి లేదు, అక్కడ సీట్ సర్దుబాటులో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ లో రావాలి. చాలా మంది వరకు టీడీపీలోకి వెళ్తారు, ఎక్కువ మంది షర్మిలా పాటు కాంగ్రెస్ లోకి వెళ్తారని నా అభిప్రాయం.